ఇక్కడ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ మేలు జరిగిన తర్వాత మర్చిపోయే రకం ఒకటి ఉంటుంది, తెలుసా మీకు ఆ సంగతి? కొంతమందికి మేలు జరుగుతుంది కానీ దేవుణ్ణి మర్చిపోతారు. అంటే మేలు జరగడం మాత్రం కావటం కోసం ప్రార్థనకు వస్తారు 4 రోజులు, ఆ తర్వాత మేలు జరిగిన తర్వాత మానేస్తారు. అంత దౌర్భాగ్యులు అన్నమాట క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు అనరులేండి, మూర్ఖులు అంటారు వాళ్ళు. అయితే అలాంటి వారికి దేవుడు చెప్తుంది ఏంటంటే తీర్పు ఉంది. ఏంటి? చర్చికి రాకపోతే తీర్పు ఉంటుందా? ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏం చేస్తారు చెప్పండి? నోటీస్ ఇస్తారు. హైకమాండ్ ఏం చేస్తుంది? నోటీస్ ఇస్తుంది. ఎందుకు రావట్లేదు? ఇస్తుందా లేదా? పోనీ నువ్వు ఒక పాచి పనే చేస్తున్నావు, వెళ్ళటం లేదు, ఏం చేస్తుంది యజమానురాలు? ముందర నోటీస్ చెప్పు, ఏంటి రావట్లేదు అని ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఆ తర్వాత నీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ అంటే మాటలు సరిగా లేకపోతే మానే వద్దు. ఉద్యోగంలో కూడా అంతే, పోస్టింగ్ చేస్తారు, తీసేస్తారు. మరి దేవుడు తీసేయడా? దేవుడి సన్నిధికి మేలు జరిగినా కూడా రాకపోతే దేవుడు నిన్ను కొట్టేయడా? పడేయడా? ఆ పడేసే దినం రాకముందే, అంటే దాన్ని తీర్పు అంటారండి బైబిల్లో. ఆ పడేసే దినాన్ని తీర్పు అంటారు. అంటే చెప్పాను వాళ్ళు వినలేదు కాబట్టి నేను వాళ్ళకి తీర్పు తీర్చేస్తాను. మోషే పక్కకు తప్పుకోను, ఈ ప్రజలు విననోళ్ళని ప్రజలు నువ్వు పక్కకు తప్పుకో, వాళ్ళందరినీ నేను చంపేస్తానంటే మోషే ప్రాధేయపడ్డాడు. అయ్యా వారు ఏదో తెలియక చేస్తూ ఉన్నారు, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చింది ఇందుకేనా ఇతర ప్రజలు అనుకుంటారు, ఆ పాపమును నేను భరించినట్టుగా అనుకొని వాళ్ళని క్షమించు, లేకపోతే నన్ను కూడా తీసేసేయాలి. ఎంత భక్తుడండి, ఎంత గొప్ప భక్తుడు! ప్రజల పాపమునంతా కూడా అతనే భరిస్తానని చెప్తున్నాడు. దేవుడు ఒప్పుకోవట్లా, నువ్వు పక్కకు పో అని చంపేస్తానండి. మాట వినని ప్రజలు అన్నాడు. గుర్తుపెట్టుకో, తీర్పు రాకముందే ప్రభు దగ్గరికి రావడం నేర్చుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నేను చదువుతానండి, 27వ వచనం. మనుషులకు ఒక్కసారే మృతి నిర్ణయింపబడెను, ఆ తర్వాత తీర్పు. అందరూ ఒకేసారి చచ్చిపోతారు, కానీ తీర్పు మాత్రం ఒకటి ఉంది. నీతిమంతులు చచ్చిపోతారు, అనీతిమంతులు కూడా చచ్చిపోతారు. అమ్మ సరిగ్గా కూర్చోబెట్టు పిల్లలు. ప్రభు సన్నిధిలో చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవను నేర్పమని చెప్పారు. మిగతా పిల్లలు ఎలా కూర్చున్నారు, నీ పిల్లలు ఎలా కూర్చుంటున్నారో గ్రహించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు నేర్పకపోతే ఇక పెద్ద అయితే అసలు వాళ్ళు నేర్చుకోరు. దేవుని యొక్క ప్రేమలో 2వ మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము అయ్యే దినం ఒకటి రాబోతా ఉంది. 3వది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ప్రతి కార్యమును దేవుడు తీర్పులోనికి తెచ్చును. ప్రతి కార్యాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఇప్పుడు అయోగ్యంగా చర్చికి వస్తున్నావు, అయోగ్యంగా కూర్చుంటున్నావు, అయోగ్యంగా వింటున్నావు, అయోగ్యంగా తిరుగుతున్నావు. ప్రతిదీ కూడా ఏమంటున్నాడు? ప్రతి కార్యమును దేవుడు, అంటే నువ్వు మందిరానికి రావట్లేదు, మొక్కుబడి చేసుకున్నావు వస్తానని, ప్రార్థన చేసుకున్నావు బాగుపడితే వస్తానని, కానీ నువ్వు చేయట్లేదు. ఏమంటున్నాడు? ప్రతి కార్యమును దేవుడు తీర్పులోనికి తెచ్చాను. 4వది 12వ అధ్యాయము మత్తయి సువార్త 36వ వచనం. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్కప్ప చెప్పాలి. ఎవరెవరైతే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారో, ఎవరో నాకు ఈ మధ్య ఒక వ్యక్తి కనపడి చెప్తా ఉంది,
ఇప్పుడు రావట్లేదు లేండి వాళ్ళు. ఎంత ఘోరమైన మాట అన్నారంటే చాలా బాధేసింది. కానీ ప్రభువుకి అప్పగించుకున్నాను అనుకోండి, ఆ బాధను తీర్చేవాడు దేవుడే. ఎవరినో ఈ సంఘానికి వచ్చే ఒక అమ్మాయినంట నేను ఉంచుకున్నానంట. ఏమి నెపం ఉంటుంది? మామూలు నెపం కాదు. దేవుని యొక్క ప్రేమలో ఎలాగైనా మాట్లాడతారండి. అందుకని అంటున్నాడు, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్కప్పచెప్పాలి. ప్రకటన గ్రంథం 5వ పాయింట్ 20వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం దాకా. దవడం అంటే తెల్లని సింహాసనం ఎదుట మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూచుకొని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎట్లాగంటే గ్రంథమందు వ్రాయబడినట్టుంటారు మృతులైన వాళ్ళు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. ఎలా రాయబడిందో గ్రంథంలో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసులు ఏమైనా ఉన్నాయండి, ఆయన ఫలానా ఊర్లో పనిచేశాడు ఆ పోలీస్ స్టేషన్, ఇంకొక ఊర్లో పనిచేశాడు ఆ పోలీస్ స్టేషన్, ఎంక్వైరీ చేస్తే నా పేరు ఉంటుందా? ఉంటే నేను కూడా దొంగనే, ఏదో ఒక తప్పులో నేను ఇరుక్కున్నట్లే. వీళ్ళందరి పేర్లు రాసి ఉంటాయి. ప్రియులరా, వాళ్ళందరికీ ఏం జరుగుతుందండి? తీర్పు ఉంటుంది. గ్రంథములో దాఖలైన వాళ్ళందరి పేర్లకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పు కఠినంగా ఉంటుంది. కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష, కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 5 సంవత్సరాలు, కొంతమందికి 1 నెల రిమాండ్, కొంతమందికి దెబ్బలు కొట్టడం, లేదా కొంతమందికి కాంపెన్సేషన్ చెల్లించడం అంటే డబ్బులు కట్టడం. ఇలాంటివి చాలా చాలా రకాల శిక్షలు ఉంటాయి. అయినా బుద్ధి రాదా ప్రజలకి? అయినా మనసు రాదా ప్రజలకి? ఆ దెబ్బలు తింటారు, మళ్ళీ ఇంకొక కేసులో ఇరుక్కుంటారు, ఇంకొక కేసులో ఇరుక్కుంటారు. ఎన్ని స్టేషన్లో అయినా వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటారు. అక్కడ కంప్యూటర్లకు ఎక్కుతూ ఉంటుంది వాళ్ళ పేర్లు. అయినా బుద్ధి రాదు వాళ్ళకి. కారణం ఏంటంటే మారు మనసు పొందటానికి ఇష్టము లేని మనుషులు అని బైబిల్లో రాసింది. ఏంటంట, ఒక గొర్రె తప్పిపోతే మిగతా 99 గొర్రెలు ఉన్నాయి. సాల్లే అనుకోవట్లేదు ఆ యొక్క కాపరి. ఏమంటున్నాడు? మారు మనసు లేనటువంటి 99 గొర్రెల కన్నా మారు మనసు పొందే ఒక్క గొర్రె కావాలి నాకు. తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకులాడతాడట. ఎందుకు? దేవుని ప్రియులరా, మనం కూడా తప్పిపోయిన గొర్రెలు, మన కోసం ఆయన వెతుకుతుంటాడు. దేవుని యొక్క ప్రేమ. 6వ పాయింట్లోకి వద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 28, 29. సమాధులలో ఉన్న వారందరూ లేచి వారి వారి క్రియల ప్రకారము తీర్పు పొందుతారు. చదవండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. తీర్పు పొందేటువంటి ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. నేనేమైనా చేస్తాను, నేనేమైనా మాట్లాడతాను, నేనేమైనా చూస్తాను అని అనుకుంటున్నావేమో. ప్రతి దానికి తీర్పు ఆయన గ్రంథంలో రాసుకుంటాడట. పోలీసులు రాస్తారు కదా. మొన్న ఈ మధ్య ఒక అతన్ని ఎక్కడో పట్టుకున్నారు, వేరే ప్రదేశంలో. వాడు ఇక్కడోడే, కానీ వేరే చోట ఒంగోలులోనే అక్కడ పట్టుకున్నారు. పట్టుకుంటే కంప్యూటర్లో కొడితే వాడి మీద 12 కేసులు ఉన్నాయంట.
ఒంగోలులో ఉన్నాడు గంట తెలిసింది. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా, ఏమేం కేసుల్లో కూడా, ఎంత శిక్ష పడిందో కూడా అన్నీ రాశారంట. వాడి వయసు ఎంతో కూడా, అప్పుడు ఏది మొదట తప్పు చేసినప్పుడు వయసు ఎంతో అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి మనుషులే ఇలాంటి రికార్డులు రాసుకొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేనున్నాను గుంటూరులో ఒక స్కూల్లో చదివాను. నా పేరు మా తండ్రి గారి పేరు తీసుకొని వెళ్ళి ఫలానా సంవత్సరంలో నేను చదివానని చెప్పి కనుక మీరు ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే నా సర్టిఫికెట్ వాళ్ళు ఇస్తారు. అవునండి, ఫలానా ప్రభాకర్ రెడ్డి గారు ఫలానా 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా ఫలానా సంవత్సరం నుండి ఫలానా సంవత్సరం దాకా మా స్కూల్లో చదివారు. ఏంటి, భూమి మీద ఉన్నటువంటిది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చదివిన చదువు కూడా గుర్తుంటుందా? ఎస్, రికార్డులు ఉన్నాయి. మరి మన రికార్డు ప్రభు దగ్గర ఉండదా? ఉంటుంది. మరి భయం వేస్తూ ఉందా నీకు? అస్సలు లెక్కలేదు. ఒక చిరునవ్వు నువ్వు వదిలేస్తావు. ఏంటమ్మా ఆలస్యం వచ్చింది? ఏం లేదు గారు, ఒక చిరునవ్వు. కానీ అక్కడ రాసి ఉంటుంది, ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క బుక్లో, గ్రంథములో రాసి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నువ్వు ఎంత సమర్పించుకున్నావో, నువ్వు ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నావో ఆయనకు అన్నీ తెలుసు. ఒక యాజ్ స్కూల్ టీచర్గా ఏ పిల్లవాడు చదువుతాడో, ఏ పిల్లవాడు బ్రిలియంటో, ఏ పిల్లవాడు గుడ్డో, ఏ పిల్లవాడు బ్యాడో, ఏ పిల్లవాడు వరస్టో చెప్పగలను. సంఘంలో కూడా చెప్పగలను. ఏ యొక్క వ్యక్తి నిజంగా ప్రార్థన చేస్తుందో, ఏ వ్యక్తి నిజంగా కరెక్ట్గా వస్తారో, ఏ వ్యక్తి నిజంగా కరెక్ట్గా మాట్లాడతారో, ఏ వ్యక్తి కరెక్ట్గా దేవుడి యొక్క కార్యాలు చేస్తారో చెప్పగలుగుతాడు సేవకుడు. కానీ ఈ సంఘంలో అట్లాంటి వాళ్ళు ఒక్కడే లేరు. చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు లేరు. బ్రిలియంట్ పీపుల్స్ లేరు, ఎక్సలెంట్ పీపుల్స్ లేరు, మార్వలెస్ స్టూడెంట్స్ ఎవరు లేరు ఇక్కడ. అంత దారి తప్పి తిరిగేవాళ్ళు జనరల్గా స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తావో తెలుసా? లేటుగా వచ్చిన ప్రతి పిల్లవాడిని దెబ్బలు కొడతాం. ఒక పిల్లవాడు అన్నాడు, నాకేంటి 2 కొట్టారు, వాడికి 1 కొట్టారు. అరే, 9 గంటలకి స్కూలు, వాడు 9:05కి వచ్చాడు, నువ్వు 9:10కి వచ్చావు. అంటే ఒక 5 నిమిషాలు ఇంకా లేటుగా వచ్చావు. కాబట్టి వాడికి 1 దెబ్బ, నువ్వు ఇంకొకసారి లేటుగా వచ్చేవాడు 2 దెబ్బలు. అట్టయితే 9:15కి వచ్చినోడికి 3 దెబ్బలు అన్నా. ఈ లోకంలోనే ఇలా తీర్పు తీరిస్తే మనం, దేవుడు ఇంకెన్ని తీర్పులు తీరుస్తాడు? ఆ తీర్పు తీర్చే దినం ఒకటి ఉందని ప్రభువారి ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. 22వ అధ్యాయంలో, అన్యాయస్తుడు ఇంకను అన్యాయమే చేయనీయండి, వాని క్రియల చొప్పున. జీతం అంటే తీర్పు అండి. జీతం అంటే డబ్బులు అనుకుంటున్నారా? కాదు, తీర్పు. 4 రకాలైన మనుషులు ఉన్నారు. ఆ 4 రకాలైన మనుషులకి గతంలో 4 రకాల విత్తనాలు చెప్పారు. ఆ 4 రకాల విత్తనాలు లాంటి వాళ్ళే ఈ 4 రకాల మనుషులు. వీళ్ళకి ఎలాంటి తీర్పు ఉంటుందో దేవుడు చెప్తా ఉన్నాడట. 7వ పాయింట్, రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రతి ఒక్కరూ తమ విషయమై దేవునికి అప్పగించవలసిన వారై ఉన్నారు. ఎక్కడంట? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట తీర్పు తీర్చబడవలసిన వారుగా ఉన్నాం. ఈ మధ్య ఒక ఊరిలో ఒక అబ్బాయి తప్పు చేసాడు, పారిపోయాడు. సరే, ఎట్లయితే ఒక వారం రోజులు పట్టుకున్నారండి. ఎక్కడ? బెంగళూరులో దొరికాడు. వారం రోజుల తర్వాత ఈలోపు వాడికి తెలియదు
సమాచారం. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? వాడి స్నేహితుల్ని, వాళ్ళ అమ్మానాలని, అన్నా చెల్లెళ్ళని, అక్కా చెల్లెళ్ళని, ఆవిడ అన్నదమ్ముల్ని, బాబాయిల్ని, మామయ్యల్ని మొత్తం 15 మందిని తీసుకెళ్ళి జైల్లో పారేశారు. చేసింది వీడు. గతంలో ఇక్కడ కూడా ఒక అబ్బాయి ఒక తప్పుడు పని చేసి పారిపోయాడు. మన ప్రాంతంలో, మన ఎదురు బజార్లో పారిపోతే వాళ్ళ కుటుంబీకులంతా పారిపోయారు ఇక్కడి నుంచి. వాళ్ళకి తెలిసింది, అర్థమైపోయింది, పోలీసు వాళ్ళు వస్తారు, మనల్ని తీసుకెళ్ళి మొదలు బొక్కలేస్తారని పారిపోయారు ఇక్కడి నుంచి. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ పారిపోయారు. నేను అనుకున్నాను, ప్రభు చేసింది ఒక్కడు, వీళ్ళేం ప్రోత్సహించలేదు చేయమని. దేవుని యొక్క ప్రేమ, కానీ అందరూ పారిపోయారు. పై ఎందుకండి, ఎందుకంత భయం వేసింది వాళ్ళకి? నేనైతే అనుకున్నాను అప్పుడు, ఓహో, అంతకుముందు పాపం చేసి పట్టుబడకుండా ఉన్నప్పుడు వాడు తీసుకొచ్చిన సొమ్మంతా కూడా వీళ్ళు తిన్నారు. అర్థమవుతున్నాడు మీకు? అంతకుముందు పాపం చేసి లేదా దొంగతనం చేసి అక్రమం చేసి సంపాదించుకొచ్చిన సొమ్మంతా కూడా ఇంటి వాళ్ళంతా తిన్నారు. ఇప్పుడు వీళ్ళంతా పాలిభాగస్తులైనట్టా కాదా? కాబట్టి మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో పారేసారు. తప్ప అది? ఒక్కొక్కళ్ళు చెప్తున్నారంట, అయ్యా నిజమేనయ్యా, వాడు పోయిన సంవత్సరం పని చేసి డబ్బు ఇదిగో తీసుకొచ్చాడు, మేము తిన్నామయ్యా, ఇదిగో అయ్యా ఈ నగ్గు కొనుక్కున్నామయ్యా, ఈ బండి కొనుక్కున్నామయ్యా, ఈ వస్తువులు కొనుక్కున్నామయ్యా, అవన్నీ దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులేనయ్యా అని ఒక్కొక్కళ్ళు వాడు కూడా ఏం చేశాడంటే అందరికీ ఇచ్చాడు. ఒకళ్ళకి, ఇంట్లో వాళ్ళకే కాకుండా బాబాయిలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. ఏంటి? అందరి యొక్క ప్రేమ పొందాలని. కానీ అది ప్రేమ ఎందుకు అవుతుంది? దొంగ సొమ్ము కదా. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి అడిగింది, ఇట్లా మా ఆయన దొంగ తనం చేసి డబ్బులు తీసుకొచ్చాడండి, మరి అంటే నగలు తీసుకొచ్చాడు, ఏం చేయమంటారు? మన పక్కన కాలం ఉంది కదా, దాంట్లో పారేయన్న. పారేదా? నేను చెప్పింది అయితే అదే, పారే, అది నీది కాదు, ఎక్కడో కొట్టుకొచ్చిన సొమ్ము. ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ఈ రోజుకి ఆ అమ్మాయికి రోగం పోలేదు, అట్లాగే ఉంది, కుటుంబంలో మేలు జరగట్లేదు. కారణం ఏంటంటే ఆ నగను ఉంచుకున్నారు కదా. బైబిల్లో ఉంది సంఘటన, తెలుసా మీకు? ఏంటంటే అది మోషేతో చెప్తా ఉన్నాడు, మీ ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ నగలన్నింటినీ తీసి పడేయండి, ఇప్పుడు కదులుదాం, అవి ఉండకూడదు ఇక మీ దగ్గర. ఎందుకని? అవి పాపపు దేశంలో నుంచి వచ్చిన నగలు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. ఎక్కడ పెట్టాడండి? ఎన్ని తీసుకెళ్ళి చెప్తారా? చెప్పగలరా? మస్తకి వృక్షం కింద పెట్టారు. ఏమండి చూడండి, మస్తకి. చూడండి, మాట చెప్తాను ఎందుకంటే మీకు జ్ఞానం రావాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండం 35:4, త్వరగా 35:4 ఆదికాండం. వారు తమ చెవులకున్న పోగులు ఏం చేశాయి? చెప్పండి, నగలే కదా. అది కూడా తప్పే. ఎందుకని? అది వాళ్ళ సొమ్ము కాదు. ఆ యొక్క దేవతలు లేకపోతే దేవుళ్ళకు పెట్టినటువంటి లేదా దొంగతనం చేసుకొచ్చినటువంటి సొమ్ము. చదవండి. పోగులు యాకోబునకు అప్పగింపగా ఇంకెప్పుడు బయలుదేరదాం. పాపాన్ని ఏం చేశారు? తీసేసి దాచిపెట్టిన తర్వాత బయలుదేరుతున్నారు. నీ ఇంట్లో ఎంత పాపం ఉందో, అన్యాయపు సొమ్ము ఎంత ఉందో. అదేంటండి? మేము ఎక్కడ దొంగతనం చేసి తీసుకురాలేదండి, లంచాలు తీసుకోలేదండి, వడ్డీ వ్యాపారం చేశారు. గవర్నమెంట్ వడ్డీ 2 రూపాయలండి.
రూ. 2 కంటే తక్కువ ఇచ్చారు అంటే ఆ వ్యక్తి మహానుభావుడే. మరి అంతే కదా, గవర్నమెంట్ నిర్ణయించింది 2, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. చల్లదు కూడా, ఆ నోట్లో ఒకవేళ రూ. 3 రాస్తే చల్లదు. అందుకని వాడు రూ. 3 ఇచ్చినా రూ. 4 ఇచ్చినా రాసేది మాత్రం 2 అనే రాస్తాడు. కారణం ఏంటంటే చల్లదు కోర్టులో. పిల్లలు ఆలోచించి దేవుని ప్రేమిస్తున్నావా? మరి ఈ సొమ్ము ఎక్కడిది? నువ్వేమైనా కష్టపడ్డావా? చెప్పు, నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? దేవుని యొక్క ప్రేమలో ఈ కష్టపడకుండా వచ్చినటువంటి దీన్ని అంతటినీ కూడా ఏం చేయమంటున్నాడు? దాచిపెట్టేసి. ఎక్కడ? చెట్టు కింద. దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క మాటలు వింటూ మనం ఇంకనూ సరి చేసుకోకుండా, మన బుద్ధిని మార్చుకోకుండా, మన ఆలోచనని మార్చుకోకుండా దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం చేస్తున్నాను అని గనక నువ్వు అనుకున్నట్లయితే అది పాపము కింద లెక్క, అది పాప జీవితం కింద లెక్క, అది పాపపు మనసు కింద లెక్క. కాబట్టి ఈ పాపపు మనసును నాలో నుండి తీసివేయి దేవా అని ప్రార్థన చేసుకునేవాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు. ప్రార్థన చేయకుండా ఆ పాపాన్ని అలాగే ఉంచుకుంటూ అనారోగ్యం పాలైపోతున్నా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇంకనూ జీవితంలో బాగుపడనటువంటి, హృదయము తెరవబడినటువంటి మనుషులు అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మొదటిది హెబ్రీలకు రాసిన పత్రిక చెప్పాం 9:27, రెండవది కొరింథీ 2 కొరింథీ 5:10, మూడవది ప్రసంగి 12:14, నాలుగవది మత్తయి 12:36, ఐదవది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15, ఆరవది యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు, ఏడవది రోమాపత్రిక 14వ అధ్యాయం 10-12 వచనాలు. ప్రియులరా, మనిషి చేసిన ప్రతి దానికి తప్పించుకోవడం అనేది జరగదు. ఇక్కడ తప్పించుకోవచ్చు, కొన్నాళ్ళు కనపడకుండా, కొన్నాళ్ళు దొరకకుండా తప్పించుకోవచ్చు. మనకు ఒక సామెత ఉంది, దొరికితే దొంగ, దొరకపోతే దొంగ. మొన్న ఒక క్యాప్షన్ నేను చూశాను, నీతిగా మాట్లాడేవాడేమో పచ్చడి మెతుకులు తింటున్నాడంట, అప్పు చేసో లేకపోతే అన్యాయంగా సంపాదించిన వాడేమో గొప్ప గొప్ప మాంసాలు పలవలు తింటున్నాడంట. తింటాడు కదా, అంతే. వాడి సొమ్ము కాదు, వాడి సొమ్ము అయితే మరి తినడానికి 1 కేజీ మాంసం తెచ్చుకోవాలంటేనే ఇప్పుడు ఈ రోజున 1000 రూపాయలు. ఏం తెస్తాడు? పచ్చడి మెతుకులేకైతే ఇంట్లో. తాగుబోతాడికి ఇంట్లో పిల్లలకి పెట్టడానికి ఉండదు, వాడు తాగడానికే సరిపోద్ది. వాడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా పోయిస్తాడు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం పెట్టాడు కాదా? అందుకనే రోజు తగాదాలు అవుతూ ఉన్నాయి పల్లెటూర్లలో. ఎన్ని కేసులు వస్తూ ఉంటాయో. ఒక ఆమె కేసు పెట్టింది భర్త మీద, ఇక్కడే పట్టాపురం స్టేషన్లో. ఇక్కడ వాళ్ళే, దేవాపురం వాళ్ళు. సరే, నేను ఒక రోజున మా ఫ్రెండు కానిస్టేబుల్గా వచ్చాడు, ప్రసాదరావు అని. వాడు హెడ్ కానిస్టేబుల్ అయితే వాడు ఒకసారి కనపడితే ఏంటంటే ఇక్కడే స్టేషన్లో ఉన్నాను రమ్మంటే సరే నేను ఊరికి వెళ్ళాను. అప్పుడు ఒక కేసు వచ్చింది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. ఏమనంటే, మా ఆయన ఇలా చేస్తూ ఉన్నాడు, వాడిని అరెస్ట్ చేయండి. అదేంటి, ఏం జరిగిందమ్మా? ఏముందంటే, నాకు 2 పిల్లలు, ఒక్కొక్కడికి 10-12 ఏళ్ళు వచ్చాయి. చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడు, గుడ్డలకి డబ్బులు ఇవ్వడు, తినడానికి డబ్బులు ఇవ్వడు, నేను పనికి వెళ్తానంటే ఎళ్ళనీయడు. చూడండి అని చెప్పి ఆమె తన చీరను పక్కకు తీసి చూపించింది. చేతుల మీద, పొట్ట మీద, ఈపు మీద అన్ని గాయాలు. ఇక వాళ్ళు ఊరుకోకుండా వాడిని పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. పోలీసుడు అంటున్నాడంటే, ఇప్పుడు ఎట్ట తాగుతావో చూస్తారా, ఇప్పుడు ఎట్ట కొడతావు మీ ఆమెను చూస్తారా అని పెట్టి 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 కొట్టారు.
కొట్టి వాడికి శిక్ష వేసి కొన్నాళ్ళు చెప్పారు, ఈసారి కనుక నువ్వు దొరికితే లేదా ఈసారి కనుక ఇలాంటి కంప్లైంట్ వస్తే నిన్ను ఇక్కడ కాదు పెద్ద తీర్పులోనికి తీసుకెళ్తామని చెప్పారంట. చేయనయ్యా, అలా ఉండనయ్యా అన్నాడు. ఒక నెల 2 నెలలు బాగానే ఉన్నాడంట. మళ్ళా 3వ నెల నుంచి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడంట. ఎందుకు చెప్పండి? మూర్ఖులకి జ్ఞానము అందదు. దొంగతనం చేసేవాడికి ఒక 1000 రూపాయలు అక్కడ కనపడితే దొంగతనం చేద్దామనే చూస్తాడు తప్ప ఇది ఎవరిది నేను అడగటానికి ఇష్టపడతాడా? చెప్పండి. లేదు. దొంగతనం అంటే మీరు అనుకుంటున్నారు డబ్బులనే కాదు, వస్తువు, బ్యాగు, గుడ్డలు, చివరికి బళ్ళో పెన్సిళ్ళు, రబ్బర్లు కూడా దొంగతనం చేస్తారు పిల్లలు. అక్కడ కనపడితే చాలు ఎత్తుకుపోతారు. బండికున్న అద్దాలు, పిల్లరా, టైర్లు. ఏంటి ఈ దొంగతనాల నుండి ఎక్కడి నుంచి వచ్చాయి? పాపం, తల్లిదండ్రుల పాపం. తల్లిదండ్రులకు ప్రార్థన లేదు, ఒప్పుకునే తత్వం లేదు, అక్రమమైన ఆర్జన, వీటన్నిటికీ తీర్పు ఉంది ప్రియులారా. ఏం తీర్పు అండి? కోర్టులో పెడతారా? కోర్టులో పెట్టరు. రోగం తెచ్చి పెడతాడు, కాళ్ళు ఎరకు కొడతాడు, చేతులు ఎరకు కొడతాడు, కళ్ళు పోయేటట్టు చేస్తాడు, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, అప్పుల పాలైపోతారు, అందరూ కూడా చీదరించుకుంటారు. ఇలాంటి కుటుంబమా ఇదనే ఉమ్మేసే స్థితికి వస్తారు. ఈ మధ్య ఒక గొప్ప కుటుంబమే నాతో మాట్లాడుతూ ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఆ వ్యక్తికి 70 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అక్కగారు మాట్లాడుతూ నాతో అంటున్నారు, చేసిన పాపం ఎక్కడికి పోద్దయ్యా, ఇన్నాళ్ళు ఎగిరాడుగా, ఇష్టం వచ్చినట్టు తిరిగాడుగా, మేము చెబితే విన్నాడా? అదేంటమ్మా జాలి పడాల్సింది పోనిచ్చి తమ్ముడే కదా అంటే, ఏం తమ్ముడయ్యా, ఇన్నాళ్ళు నోరు మూసి కూర్చున్నాం, ఆడొక ఎదవయ్యా, ఆడొక పనికి మాట్లాడయ్యా, వాడు ఎప్పుడు పోతాడా అనే మనసులో అనుకుంటున్నాను తప్ప వాడు బాగుపడాలి, వాడు మంచిగా బతకాలని నేను కోరుకోవట్లేదయ్యా. వాడు చండాల కూడయ్యా, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడయ్యా, ఎన్ని కుటుంబాలు నాశనం చేశాడయ్యా. కక్కేస్తా ఉంది ఇప్పుడు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. ఏది? వాడు ఆరోగ్యంగా ఉన్నంత వరకు మౌనంగా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు యొక్క తీర్పు మరణం తర్వాత ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు కనపడదు నీకు. అది మనం చదువుకున్నాం. రెండవ మాట 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా రోమా పత్రిక చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొక్క తీర్పు న్యాయమైన తీర్పు. చాలు 11వ వచనం. 11 ఏం లేదు. డబ్బున్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, సేవకుడు, విశ్వాసి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళామా, ఉపవాస ప్రార్థన చేయని వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, అది ఏమీ లేదు. అమాలేకీయులని సర్వనాశనం చేయి, చిన్న పిల్లలు కూడా బతకడానికి లేదన్నాడు ప్రభువారు. ఎవరితో? సౌలుతో మాట్లాడతాడు. ఏం చెప్తున్నాడంటే, అమాలేకీయులని భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టి అని ఆజ్ఞ ఇచ్చాడు సమూయేలు ద్వారా సౌలుకి. చూడండి ఆ మాట, 1 సమూయేలు గ్రంథం. అమాలేకి లేకోళ్ళు అనమాట. అమాలేకీయులు అంటేనే లేకి మనుషులు అని అర్థం. అమాలేకీయులు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచిన వారు కాదు. అమాలేకీయుల యొక్క జీవితాలు ఎప్పుడు కూడా ఫలభరితంగా లేవు. కాబట్టి మనం కూడా అలాగ ఉండకూడదు. అమాలేకీయులు దేశమంతటా కూడా ఉన్నారు ఆ రోజుల్లో. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకుందాం.
సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళదాం ప్రియులారా. యెహోవా దేవుడు సమూయేలుకు చెప్పి అంతకు ముందు అన్నాడు, ఏమని అన్నాడు? ఆ యొక్క అమాలేకులను భూమి మీద లేకుండా చేసేయి అని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా ఆలోచన చేయండి. కాబట్టి మనము ఈ యొక్క ఏం చేయకుండా, కనికరించకుండా చదవండి. పసిపిల్లలను కూడా చంపేయండి. జంతువులేం పాపం చేశాయి? చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అమాలేకీయులు, అంటే పాడైన జనము, లెక్కలేని జనము, అపవిత్రమైన జనము. కాబట్టి ఏం చేయాలి? నాశనం చేసి ఉండటానికే వెళ్ళేదాడు, భూమి మీద ఉండటానికే వెళ్ళేదన్నాడు. అంత కోపం వచ్చింది దేవుడికి. మరి మనము అమాలేకీల కన్నా లేక పనులు చేస్తూ మనం బతకాలి, మన పిల్లలు బతకాలా? అమాలేకీల కన్నా లేకి పనులు చేసేటువంటి మనము, మరి దేవుడి కోపం మన మీదకి రాదా? తీర్పు మన మీదకి రాదా? కాబట్టి దేవుని యొక్క ప్రేమలో తీర్పు అనేది న్యాయమైనది, పక్షపాతం లేకుండా చేసింది. మూడవ పాయింట్లోకి వద్దాం ప్రియులారా. ఇందాక చదువుకున్నాం 12-14 ప్రసంగి గ్రంథంలో 3వ పాయింట్. మత్తయి సువార్తలోకి వెళ్దాం. 12వ అధ్యాయం 36-37 వచ్చినారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 ఇందాక మనం చదువుకున్నాం. అది మన మాటలు మన హృదయంలో నుంచే వస్తాయి. కాబట్టి దానికి కూడా నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. నేను అనలేదని నువ్వు అనొచ్చు, అని కూడా అనలేదని అనొచ్చు, కానీ దేవుడి లెక్కలో రాసేసారు. అర్థమవుతుందండి మీకు? దేవుడి లెక్కలో రాశారు. ఒక టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ పంపించిందంట ఒక అమ్మాయి, అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పంపించాడంట. ఇవన్నీ కూడా డిలీట్ చేశారంట వాళ్ళ యొక్క ఫోన్లో. వాళ్ళు ఆ అబ్బాయి తీసేసాడంట, ఈ అమ్మాయి తీసేసాడు. అయితే వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ తమ్ముడు చూశారంట. చూసి మొదట హెచ్చరిక చేశారంట. ఆ తర్వాత పెద్దదైంది కేసు వేసరికి మొత్తం తీసేశారు. అయితే వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడు చెప్తా ఉన్నారు, మేము చూసామండి ఆ ఫోన్లో అని చెప్పారు. సరే లేవు కదమ్మా ఇందులో అంటున్నాడు వాడు, పోలీసు. లేదండి ఆ అమ్మాయి తీసేసి ఉంటుంది అని. సరే ఒక వారం రోజులు పెట్టింది. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ఒక వింగ్ ఉంటుంది పోలీసు వాళ్ళకి. ఆ వింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ నెంబరు పట్టుకొని, ఆ సిమ్ని పట్టుకొని తీసుకొని వాళ్ళు అక్కడికి పంపిస్తే వాట్సాప్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇప్పుడు దాకా ఎవరితోటి చాటింగ్ చేశారో మొత్తం వివరాలు గవర్నమెంట్కి కడుతుంది, చెప్పుద్ది అనమాట. అది అయితే చెప్పడానికి డబ్బులు తీసుకుంటుంది. అది తీసేసినటువంటి చాటింగ్ అంతా కూడా ఫోటోలతో సహా మొత్తానికి డబ్బులు తీసుకుంటుంది. అది మొత్తం వాళ్ళ దగ్గర స్టోరేజ్ అయి ఉంటాయి. ప్రియులను ఆలోచించారు, ఎట్లయితే తీసుకొచ్చారు. ఆ తీసుకురావడానికి 10 లక్షలు ఖర్చు అయింది వాళ్ళకి. మొత్తం ఫోటోలతో సహా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారో, ఏం సంభాషణ ఉందో, టెక్స్ట్ మెసేజ్లు ఏం పెట్టారో మొత్తం వచ్చినాయి. ఇదంతా వచ్చిన తర్వాత ఇక తీర్పు మొదలయ్యేది. అంతవరకు ఏం చేయాలి? వాళ్ళని జైల్లో పెట్టలా, ఇద్దరిని. వాడు అట్లా బాగానే ఉన్నాడు, ఇది ఇట్లా బాగానే ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు, నవ్వుకుంటున్నారంట. మళ్ళా వాళ్ళకేం వద్దులే, వాళ్ళ వల్ల ఏం వద్దులే.
మనం చేసిన పనులు, మనం తిరిగిన రూములు, మనం తిరిగినటువంటి చేష్టలు వాళ్ళకేం తెలుస్తాయిలే అనుకున్నారు. సరే బయటికి తీసుకొచ్చారు, కోర్టులో ప్రజెంట్ చేశారు. శిక్ష పడింది, ఇద్దరికి పడింది. తల్లిదండ్రులు మోసం చేసినందుకు ఈ పిల్లకి, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసినందుకు వాడికి అంటే ఇద్దరికి శిక్ష పడింది. 6 ఏళ్ళు జైలు శిక్ష పడేశారు. చచ్చింది గొర్రె. ఏమైంది చెప్పండి? పాపము వెంటనే బయటికి రాకపోవచ్చు, వెంటనే తెలియకపోవచ్చు, కానీ నీ కుటుంబం మీద పడుతుంది, నీ మీద పడుతుంది. అది కొన్నాళ్ళకి జరుగుతుంది. చూడండి, 4వ పాయింట్లోనికి వెళదాం ప్రియులారా. మత్తయి సువార్త 12:36లో మనం చదువుకున్నటువంటి మాట. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 55, 6-7 వచనాలు. తీర్పుకు సిద్ధపడే సమయము ఇప్పుడే రాకపోవచ్చు. తీర్పు రోజున మార్పు చేసుకోవడం అనేది మనకి అవసరం. నాకు ఒక తీర్పు వస్తుంది అనుకున్నప్పుడే మనం ముందుగానే, ఒకవేళ లాయర్ ఇది అడుగుతాడేమో, జడ్జి ఇది అడుగుతాడేమో, నేను చేసిన పాపాన్ని కనుక ఒప్పేసుకుంటే నాకు శిక్ష తగ్గుద్ది కదా, ఇక నుంచి అయినా బాగుపడతాననే మనసు కనుక వస్తే జడ్జి గారు కూడా శిక్ష తగ్గిస్తాడు, గ్యారంటీ చేస్తాడు. నేను ఒకసారి మా పిల్లల్ని కొట్టాను. కొడితే వాళ్ళు అంటూ ఉన్నారు, పిల్లలు ఎంత వయసు వాళ్ళకి 7-8 ఏళ్ళు ఉంటాయేమో అంతే. కొడితే వాళ్ళు అంటున్నారు, ఇక చెయ్యండి డాడీ, ఇక చెయ్యండి డాడీ, ఇక వెళ్ళం డాడీ, నిజం డాడీ, కొట్టు డాడీ అన్నా కూడా కొట్టాను. మా టీచర్ గారు ఎంతో బాధపడింది. స్నానం చేయిస్తూ ఉంటే మంటలు పుట్టినాయి వాళ్ళ ఒళ్ళు. కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళ పాపం చేశారా? చదువుకున్నారుగా, మంచి ఉద్యోగాలు వచ్చినాయిగా, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నారుగా. అప్పుడే నేను కనుక వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉంటే, వాళ్ళ పాపాన్ని నేను ఖండించకుండా ఉంటే, వాళ్ళ తప్పును నేను శిక్ష వేయకుండా ఉంటే పాడైపోతారా లేదా? మా నాన్న ఏమంటలే, నేనేం చేసినా అనుకోరా. కాబట్టి పరమ తండ్రి నీకు శిక్ష విధించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. ప్రియులారా, మంచిది. అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయం 30-31 వచ్చాను. దేవుని యొక్క ప్రేమలో 17వ అధ్యాయము 30-31 వచ్చాను. ఏం పొందాలంటే మనం ఇప్పుడు ఎందుకు ఆ రోజుల్లో వదిలేసాడండి ఆది కాండములో అంటే అది అజ్ఞాన కాలం, ధర్మశాస్త్రం లేని కాలం, వాయు వరుసలు తెలియని కాలం, భయభక్తులు లేని కాలం. అది అజ్ఞాన కాలం. కానీ ఇప్పుడు నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, బైబిల్ ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, రక్షణ ఇచ్చాడు దేవుడు, ప్రార్థన ఇచ్చాడు దేవుడు. మరి ఇప్పుడు మారు మనసు పొందాలి అని దేవుడు దీర్ఘశాంత. 5వ పాయింట్లోకి వెళ్దామండి. ప్రకటన గ్రంథం 20:11-15 వరకు చదువుకున్నాం. 5వ పాయింట్ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16-18 వచనాలు. 16-18 వచనాలు. సమాధుల్లో ఉన్న వారంతా లేస్తారు అని చెప్పి చదువుకున్న మాటకి వివరణ. 3వ అధ్యాయం 16-18 చదువుమా. ఏంటండి? నశించక నిత్యజీవం పొందినట్లు ప్రభువారు మన కోసం వచ్చారు. అంటే తప్పు చేసి నశించిపోయే వారిని రక్షించడానికి ప్రభువారు వచ్చారు. దొంగలు మారలేదా? బాబన్న గారు ప్రిల్లరా మరి ఒక నక్సలైట్ మారాడుగా, స్వార్థ చేశాడు. ఎంతమందిని చెప్పాలి ఇలాగా? భగత్ సింగ్ గారు ప్రిల్లరా
సిగరెట్లు, మందు, విచ్చలవిడిగా సినిమాలు చూసేవాడు. ఇంగ్లాండ్ దేశంలో చదువుకోవడానికి వెళ్ళాడు. బాగా ధనవంతులు వాళ్ళు అప్పుడు. ఇది ఒక 100 ఏళ్ల క్రితం సంగతి. అయితే మరి బీటెక్ చదవడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి కెనడా వచ్చాడు. కెనడాలో ఒక చర్చిలో వాక్యం విని వెనకాల కూర్చొని ఉన్నాడు. నా గురించే చెప్తున్నాడు అనుకున్నాడు. కానీ ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆయన అక్కడే కోలబడిపోయి పాపాన్ని ఒప్పుకున్నాడు. అక్కడే రక్షణ పొందాడు. ఆయన కెనడాలో రక్షణ పొందాడు. ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి వాళ్ళ ఊరికి వెళుతున్నప్పుడు అక్కడ సంపాదించుకున్నటువంటి డిగ్రీలు చించి పారేశాడు. ఎంత కాస్ట్లీ, ఎన్ని కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ దేశానికి వెళ్ళి చదవటానికి. కానీ ఈ ఊరికి మన ఇండియాకి రాగానే దాన్ని 2 చించి పారేశాడు. క్రీస్తే నాకు అధికారి, ఈ చదువులు కాదు, ఈ ఉద్యోగాలు కాదు అనుకొని మనకు స్వాతంత్రం రాకముందే ఆయన రక్షణ పొందాడు ప్రియులరా. అప్పుడు రోడ్లు ఊడుస్తున్నారు చూసారా, వాళ్ళకి చెప్పాడు సువార్త. చీపుర్లు పట్టుకొని రాత్రులు రోడ్లు ఊడుస్తారు పెద్ద పెద్ద నగరాల్లో. ఇప్పటికీ కూడా మీరంతా పొద్దున చేస్తే మరి కనుక మధ్యరాత్రి కనుక మీరు వెళితే మధ్యరాత్రిలో ఊడుస్తూ ఉంటారు రోడ్లు. ఇప్పటికీ వాళ్ళకి చెప్పాడండి సువార్త. దేవుని ప్రేమిస్తున్నావా? అమ్మా నాన్నలు చిల్లిగా బియ్యం నీకు మాస్తులు అన్నారు, వద్దుపో అన్నారు, వెలేశారు. వెలేయటం అనేది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, పల్లెటూరులో ఉంటుంది, ఇప్పటికీ ఉంది అది. పెద్ద కులస్తులు చిన్న కులస్తులు వెలేస్తారు, బావిలో నీళ్లు కూడా పట్టుకోలేరు. బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో అలాగే కనపడుద్ది మీకు. ఆ యొక్క సమరయ స్త్రీ వ్యభిచారి, వాళ్ళు ఎంత సమరయులు, వాళ్ళని ఎవరిని కూడా బావి దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి రానీరు. అందుకని ఆమె మధ్యాహ్న కాల సమయం వచ్చి నీళ్లు పట్టుకుంటారు. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క తకెళ్ళపాడు అనే గ్రామంలో ఆ యొక్క హిందువుల మధ్య ఉన్నటువంటి ఆ బావిలోనికి ఈ యొక్క ఎస్సీలు రాకుండా చుట్టూ కంచి వేశారు, ముళ్ళ కంపేశారు. పోలీస్ కేసు అయినా సరే ఆ యొక్క అగ్రకులస్తులు పట్టుకోవడానికే లేదు, రావడానికే లేదు, తీసుకోవడానికి లేదు. వాళ్ళు కనుక నీళ్లు ముంచితే మేము తాగం, బాయిన బూట్ చేస్తాం తప్ప వాళ్ళని రానియం. ప్రెసిడెంట్లో జరిగింది అది, ఇక్కడే దగ్గరలో. ఏమనుకుంటున్నారా మీరు? అంటరాంతరం పోయిందా? వాళ్ళ అంటరాంతరం పెరుగుతుందే తప్ప ఓటలేదు. అన్టచబిలిటీ ఇస్ ద క్రైమ్ అన్నారు ఇంగ్లీష్లో. క్రైమ్ ఏమీ లేదు, వాళ్ళ మీద కేసులు లేవు. వీళ్ళరా కారణం ఏంటంటే వాళ్ళంతా ఉన్నత కులస్తులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏమీ లేవు, ఏదో గవర్నమెంట్ ఇస్తే కట్టుకునే ఇళ్ళు వీళ్ళవి అంతే. ఆ ఇళ్ళు పీకేయచ్చు గవర్నమెంట్, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ స్థలం కూడా పీకేయచ్చు గవర్నమెంట్, తెలుసా? ఇది మంది కాదు, ఉచితంగా ఇచ్చింది, కావాలనుకుంటే తీసేసుకుంటుంది. మీరు చూసుంటారు శంకర్లాస్ బ్రిడ్జి దగ్గర రిజిస్టర్డ్ భూముల్ని కొట్టిపారేశారు. కారణం వాడికి అవసరమైంది, మున్సిపాలిటీకి అవసరమైంది. అది మున్సిపాలిటీకి గవర్నమెంట్కి అవసరమైతే రిజిస్టర్డ్ భూములైనా సరే కొట్టి అవతల పారేస్తుంది. ఇక ఇది మంది రిజిస్టర్డ్ భూములు కావు, బీఫాములు కొట్టిపారేస్తుంది. ఏ రోజైనా తీసేయచ్చు. ఇది మీది అనటానికి లేదు. కరెంట్ ఉందండి, ఆస్తి పన్ను కడుతున్నాం, ఏదైనా కట్టు, ఇది మాకు కావాలి, తీసేస్తాం. దేవుని యొక్క ప్రేమలో తీర్పు అనేది ఒక రోజు వస్తుంది ప్రియులారా, దానికి సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో, దేవుడి కృపలో 5వ పాయింట్లో రోమాపత్రిక 8:1. రోమాపత్రిక 8:1. దేవుళ్ళో కనుకుంటే శిక్ష లేదు. ఎందుకని? మన పాప భారాన్నంతా ఆయన మోసాడు, మన శిక్షనంతా ఆయన అనుభవించాడు. మనకు రావలసిన శిక్షను ఆయన పొందుకున్నాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయము. దేవుని యొక్క ప్రేమలో మన పాపముల నిమిత్తము ఆయన నలగగొట్టబడ్డాడు. 5వ వచనం 53:5.
కాబట్టి మనం చేసిన అతిక్రమ క్రియలన్నీ ఆయన పొందుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ రోమపత్రికలో, ఇక ఆయనలో కనుక నిజంగా ఉంటే శిక్షా విధి లేదు. ఒకతనికి ఇలాగే తప్పు చేశాడు, జైల్లో కేసు పెట్టారు, అయిపోయింది, బయటకు వచ్చాడు. ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత క్రీస్తు సువార్త జైల్లో చెప్పారట, విని ఇక పాప పనులు చేయకుండా ఉంటాన్నాడు. అయితే ఏదన్నా జరిగితే ముందుగా వీడి దగ్గరికే వస్తున్నారు పోలీసులు, వస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా వచ్చారంట ఇంటికి వస్తే భార్య భర్త పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారంట. చేసుకున్న పోలీసు వాళ్ళు కూడా ఏమనకుండా కాసేపు ఉండి ప్రార్థన అయిన తర్వాత, అరే పోలీస్ స్టేషన్కి రారా అన్నారు. ఎందుకు సార్ అంటే, ఏదో కేసు జరిగిందని వచ్చింది కాబట్టి దాన్ని తేలేంత వరకు మరి నువ్వు కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నేను చేయలేదండి. నువ్వు చేసేవాళ్ళు తర్వాత సంగతిలేరా, మరి ఆల్రెడీ నీది రిజిస్టర్ అయింది కాబట్టి రమ్మని కోరారు. సరే తీసుకెళ్లారు, అవి ప్రశ్నలు వేశారు. సరే అతని క్యారెక్టర్ గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళని మళ్ళీ తెలుసుకున్నారు. సరేలేరా నువ్వు అవసరమైతే పిలుస్తామని పంపించేసాను. మారు మనసు పొందాడు, భయపడకుండా మాట్లాడాడు. మరి నువ్వు మాట్లాడతావా? ఆలోచించి, క్రీస్తులో ఉన్న వారికి ఇక ఏ శిక్షా విధి లేదు. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనము సమాధుల్లో ఉన్నవారు లేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి తీర్పు ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ విషయమై దేవునికి లెక్క అప్పజెప్పాలని కూడా చెప్పారు. ప్రియులరా, లాస్ట్ మాట ఒకటి చదువుకొని ముగిద్దాం. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి 12:13. తీర్పు వస్తుంది, కానీ దేవుడు మనకు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి తీర్పు దినాన్ని భయంతో మాత్రమే ఎదురు చూడకుండా ఈరోజే యేసుక్రీస్తు విశ్వాసించి పాపాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోవాలి. ప్రియులారా, చదవండి. దేవునికి భయపడే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఏం చేయాలి? దేవునికి భయపడి, మనుషులకు కాదు, పోలీసులకు కాదు, కోర్టుకి కాదు, దేవునికి భయపడి ఏమి విధి అంట? మానవ కోటికి దేవుడితో భయపడుతూ ఆయన కట్టడలను అనుసరించి ప్రార్థన చేయటమే విధి. ఇప్పుడు చెప్పాను కదా, దొంగని పోలీసులు ఏం చేయలేదు, పంపించేశారు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మనం ఏ పార్టీ వాళ్ళమండి? శిక్షా విధిని తప్పించడానికి మనం ఎవరం? అసలు ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలం, ఆయన నమ్ముకున్న బిడ్డలం, ఆయన యొక్క మార్గంలో అనుసరించే బిడ్డలం. మనం ఏ పార్టీ వాళ్ళం? ఆలోచన చేయండి. దేవుడి యొక్క మహాకృపలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే ఏమి ప్రయోజనం? దేవుని యందలి విశ్వాసము నీకుందా? ఇంత గొప్ప రక్షణని నువ్వు మర్చిపోతావా? రక్షణ తీసుకున్నానని చెప్పడం గొప్ప కాదు, ఆ రక్షణను కొనసాగిస్తూ ఉన్నావా? ఆ రక్షణలో జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయొచ్చు. రక్షణను పోగొట్టుకొని నడుస్తూ ఉన్నావా? ఏది నీకు కావాలి? ఏది కావాలి? ఒకసారి ఈ హృదయమును తెరిచి హెబ్రీ పత్రికలో దేవుడి యొక్క వాక్యమును వింటున్న ప్రియబిడ్డలారా, ఒక్కసారి చూద్దాం. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి ఆలోచించండి. మన చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయంట. సింపుల్గా అబద్ధం ఆడేస్తాం, సింపుల్గా మోసం చేసేస్తాం, సింపుల్గా
మాకు తెలియదు అనేసి కదా. చాలా సింపుల్గా ఏం కోళ్ళ ఏంటి ఇక్కడ డబ్బాలో డబ్బులు పెట్టాను నువ్వేమన్నా తీసాడు, నాకేం తెలుసు అత్తాను ఒకటి పెట్టింది, ఈ పిల్ల ఎత్తుకుపోయింది మొత్తం గాయ చేసింది అందా. కొడుకు దగ్గర తల్లి కూడా డబ్బు తీసుకొని ఎరా అమ్మా ఇందులో డబ్బులు ఉండాలి తీసావంటే నాకేం తెలుసురా, ఎంత ఉంది అమ్మ ఇందులో ఒక 700 ఉండాలి, అవునా ఏమోరా కోడలను అడుగు ఆమె తీసిందేమో, నేనెందుకు ముట్టుకుంటారా మీ గదిలోకి వచ్చి అని ఈమె తీసింది. ఎంత సునాయాసంగా అబద్ధం చెప్తారు. నేను చేసింది తప్పు, కొడుకు దగ్గర తలకాయ ఉంచుకోవాలా, కోడల దగ్గర తలకాయ ఉంచుకోవాలా అని అనుకునే గర్వం ఉందా నీలో? ఒకసారి మా మిస్సెస్ ఇలాగే అన్నారు అని అంటే నేను అన్నాను నేనే చేశాను. భార్య దగ్గర ఒప్పుకుంటే తప్ప. తీర్పు ఒకటి ఉంది గుర్తుపెట్టుకో, ఆ తీర్పు రాకముందు ఇక్కడే ఒప్పుకుంటే దేవుడు శిక్షా విధి వేయడు. హెబ్రీ పత్రిక 2:3, హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత మొదలవుతుంది. నిజమైన రక్షణ ఎప్పుడు కూడా అండి ఒప్పుకుంటుందండి. దొంగ రక్షణ అనేది ప్రార్థన లేకుండా బాప్తిజాలు తీసుకున్నావా, పాపాలు ఒప్పుకోకుండా బాప్తిజాలు తీసుకున్నావా, అది దొంగ రక్షణ. ఆ మాట కూడా చదివి ముందుకెళ్దాము, అది క్లోజ్ చేద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని మూలముగా ఎవరంట పాపం చేయండి, మోసం చేయింది, అబద్ధం ఆడింది, దొంగతనం చేయింది, కన్నింగ్ నేచర్ లేనిది, ఒక మనిషి దగ్గర ఒక రకంగా ఒక మనిషి దగ్గర ఒక రకంగా మాట్లాడేది ఎవరు? దేవుని మూలంగా పుట్టని వాడు. నాకు ఇంగ్లీష్ వచ్చండి, నువ్వు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి చదవమంటే నాకు వచ్చలేపో అని పక్కన పడేస్తావా? చదువుతావా? చుట్టానికేమో పెన్ను చేతిలో పెట్టుకొని మరి మంచి డ్రెస్ వేసుకొని టిప్పుటాపుగా ఉన్నాము చదువుకున్న వాళ్ళలాగా, ఇంగ్లీష్ పేపరు చదువుతావంటే అదెంత భాగ్యం అన్నాడట. తీరా ఇంగ్లీష్ పేపర్ తీసుకొచ్చి ఇస్తే తర్వాత చదవాలే అన్నాడు. అదేమిట్రా, ఇటు చదివింది లేదు చచ్చింది లేదు, చుట్టానికి టిప్పుటాపు కనబడతాడు. మా ఇంట్లో పనిచేసే ఒక పిల్లకి బ్యాంకులో ఆ యొక్క అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు. మన చర్చికి వచ్చేది ఒక ఆమె, లేదు ఇప్పుడు లేదు చనిపోయింది ఆమె బ్యాంకులోనే. ఆమె నేను చెప్పిస్తాలే మా అయ్యగారు రమ్మనండి అంటే పోయింది. శుభ్రంగా పౌడర్ కొట్టుకొని సంతూరు పౌడర్ కొట్టుకొని పోయింది అమ్మగారు. మెరిసిపోతా ఉంది పిల్ల. పోతా ఉంటే సరే అప్లికేషను సరే ఆయన పేరులో ఈయన అడిగి రాసాడట. రాసిన తర్వాత అన్నాడంటే ఇక్కడ సంతకం పెట్టి అన్నాడట. నిశాని అందంట. ఏంటంట ముద్ద రాస్తా ఉందంట. చూడటానికి ఏమో చదువుకుందా అనిలాగా ఉందా, ముందర సంతకం నేర్చుకురాపో అప్పుడు ఓపెన్ చేస్తా అని పంపించేసాడట. పైకి అందం కాదు, పైకి చదువుకున్న వాళ్ళకి కాదు, రియల్ చదువు ఉందా? రియల్ చదువు నాకు వచ్చు అనకు, వస్తే వచ్చినట్టుగా చెయ్యి. చర్చికి వెళ్తున్నాను అనుకో, చర్చికి వెళ్తున్న బుద్ధి రావాలి నీకు. బుద్ధి మారిందా? చర్చికి వెళ్తే బుద్ధి మారాలి, రక్షణ పొందితే బుద్ధి మారాలి. చదవండి ఆ మాట మళ్ళా. పాపము చేయుడు అంటే తాను తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని దేవుళ్ళో ఉన్నానని చెప్పుకుంటాడు. భద్రం చేసుకోవడం అంటే అది భద్రత లేదు కదా నీకు, అసలు రక్షణే సరిగా లేదు నీకు, ఇంకా భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా ఈ లోకంలో ప్రభువుని ఎరిగానని చెప్పుకొని తప్పు చేస్తే తీర్పు మాత్రం ఉంది.
తీర్పుకు సిద్ధపడతావో లేదో అది నీ ఇష్టం. దేవుడు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుడు ప్రేమలో భద్రపరచబడండి. తీర్పులోనికి రాకముందే మీ పాపంను మీరు ఒప్పుకోండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి,